మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. చూడండి ప్రియులారా, యేసుప్రభువు వారు ఇక్కడ పలికిన మాటలో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు అంటే ముందా అండి తర్వాత చెప్పండి. మీరు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు అంటే ఇంకా ప్రవేశించలేదు ఇక్కడ ఎవరో కదా. కానీ ఈ రోజున మానవ జీవితాలన్నీ కూడా అనేక రకాలైనటువంటి శోధనలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. అపవాది ఎన్నో రీతిలుగా మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు. అపవాదే కాదు ప్రియులారా, వాక్యం కూడా మనల్ని ఏం చేస్తుంది. హెబ్రీ 4:12 కూడా ఏమనుంది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటిది శోధించేది? దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం విలువిచ్చామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన అంతరంగంలో మనం నింపుకున్నామో, అది మనలోనికి వచ్చి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తూ ఉంది, శోధిస్తూ ఉంది. చాలామంది హృదయాలు, చాలామంది ఆలోచనలు లోకానుసారంగానే ఉన్నాయి, ఇంకా ఆత్మానుసారంగా రాలేదు. ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆచారాల్లోనే మనుషులు ఉండిపోయారు. పేరుకు మాత్రమే క్రైస్తవులు అంతే. ప్రార్థనా జీవితం ఉండదు, జై జీవితం ఉండదు. ఏమండి, మన హృదయంలో వచ్చేటువంటి తలంపుల్నే మనం జయించలేకపోతే, మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచనల్ని మనం జయించలేకపోతే ఇంకా మనం లోకాన్ని ఏం జయించగలుగుతాం? ఇంకా మన పరిస్థితులను ఏం జయించగలుగుతాం? మన చుట్టూ అపవాది ఎన్నో రకాలైనటువంటి శోధనలు పెడతా ఉంటాడు ప్రియులారా, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు పెడతా ఉంటాడు. ఏమండి, అపవాది మనకి ఆలోచనలు మాత్రమే ఇస్తాడు, మన ఆలోచనలు మాత్రమే మార్చగలడు. ఎందుకంటే నీ ఆలోచనలే నీ లైఫ్ని ఎక్కువగా నేను ఇంపాక్ట్ చేస్తాయి ప్రియులారా, అది నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా పాడు చేస్తాయి. దేవుడు మన బాహ్య సంబంధమైన విషయాలకి సంబంధించినడు కానే కాదు. గాడ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ అవర్ ఫిజికల్ నీడ్స్, గాడ్ ఈజ్ మెంట్ ఫర్ అవర్ స్పిరిచువల్ నీడ్స్. మన ఆత్మీయ జీవితానికి ఏం కావాలో అవన్నీ కూడా, వనరులన్నిటినీ కూడా దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నాడు. తన ఒక్కగానే ఒక కుమారుణ్ణి లోకానికి పంపించింది అందుకే. కాబట్టి ప్రియులారా, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు, ఏవండి మనకి కొన్ని వ్యాధులు రాకుండా ఏం చేస్తూ ఉంటాం, కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం ప్రియులారా. గాల్లో వైరస్ ఉందనుకోండి, రకరకాల వైరస్లు, ఫ్లూ జ్వరాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకని? ఆ వ్యాధి మనలోనికి ప్రవేశించకుండా ఉండడానికి. ఆ వైరస్ మనలోనికి వచ్చినప్పుడు, ఆ బ్యాక్టీరియా మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం బలహీనమైపోతాం. మనలోనికి వ్యాధి ప్రవేశించి మన పరిస్థితులన్నీ కూడా ఏవండి మన శరీరం అంతా కూడా బలహీనమైపోతాయి. నీ ఆత్మీయతకు ఉందా అలాంటి జాగ్రత్త? చాలామంది ఆత్మీయ జీవితాలకు అలాంటి జాగ్రత్తలు లేవు ప్రియులారా. చాలామంది హృదయ జీవితాలకి, చాలామంది ఆలోచనలకి, చాలామంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఎలా పడితే అలా తిరిగేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటారు. మన జీవితాన్ని కూడా లోకంలోకి ఎలా పడితే అలా వెళ్ళిపోతే, జై జీవితం లేకపోతే, ఏమండి వ్యసనాలని మనం జయించకపోతే, పరిస్థితుల్ని మనం జయించకపోతే, రేపు పొద్దున దేవునికే కనుక నువ్వు చోటు ఇవ్వకపోతే నీ శోధనని జయించడానికి, ఏమండి నువ్వు క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, నీ పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత, నువ్వు కూర్చుని శోధనలోనికి ప్రవేశించిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుంది చెప్పండి? యేసుప్రభువు చెప్పిన మాట, శోధనలోనికి ప్రవేశించక ముందు ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండండి అయ్యా అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోయి, నీ ఇష్టానుసారంగా నువ్వు లోకంలోనికి వెళ్ళిపోయి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ పరిస్థితి అంతా కూడా మారిపోయిన తర్వాత, శోధనలోనికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి ప్రియులారా? కార్యం జరుగుతుందనా జరగదనా అక్కడ చెప్పండి? దేవుడు నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన వాడు. నీ ఆత్మను నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితుల్ని మార్చడానికి ప్రియులారా, ఎప్పుడైతే నీ హృదయ స్థితి మారిందో, ఎప్పుడైతే నీ జీవితం మారిందో, దేవుడు ఆశీర్వాదాన్ని అంతా కూడా నీతిలో, యథార్థతలో, పరిశుద్ధతలో పెట్టాడు.
చాలామంది ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ హృదయాన్ని కట్టుకునే ప్రార్థన ఏనాడైనా చేసావా నీ జీవితంలో? లేదే. సిలువ దగ్గరికి, సిలువకి సమీపంగా ఏనాడైనా వెళ్ళావా? లేదే. చాలా జీవితాలు సిలువకి సమీపంగా ఉండవు. నీ హృదయాన్ని ఏనాడైతే నువ్వు సిద్ధపరచుకుంటావో, వాక్యాన్ని ఏనాడైతే నీ హృదయ అంతరంగంలోనికి నువ్వు ప్రవేశింపజేస్తావో, అది వచ్చి నీ హృదయంలోనికి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? అది నిన్ను శోధిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ రోజుకి కూడా మా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చునే ముందు మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈజ్ దర్ ఎనీ మిస్టేక్? ఈజ్ దర్ ఎనీ డిఫాల్ట్? మనం సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? మనం సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? మేము ఏనాడు కూడా ఏమండి మేము అంత సేవకులం, మేము అంత చెప్పేస్తున్నాం, మా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, ఏనాడు కూడా మేము అనుకోం. ప్రియులారా, ఈ రోజుకి కూడా ఏమండి మేము సరి చేసుకోవడానికి ఇష్టపడతామే, ఈ రోజుకి కూడా సరిదిద్దుకోవడానికి మేము ఇష్టపడతామే. నేనంటే చిన్నోడిని, ఏమండి 26 సంవత్సరాల సేవా అనుభవం ఉన్నా సరే ఏమండి మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సరి చేసుకోవడానికి ఈజ్ దేర్ ఎనీ డిఫాల్ట్, ఎక్కడైనా ఏదైనా ఉందా అని ఈ రోజుకి కూడా ఏమండి శోధనలోనికి ప్రవేశించక ముందే మెలకువ. ప్రియులారా, ఎంతమంది హృదయ జీవితాల్లో ఆ మెలకువ ఉంది, ఎన్ని జీవితాల్లో ఆ మెలకువ ఉంది. ఓ రోజున దానియేలు గారు కూడా రోడ్డు వెంటలా నడుచుకుంటూ వెళ్తుంటే కాలికి ఎదురుగుప్పు తగిలి రక్తం వచ్చింది. ఆ దేవుని సేవకుడు అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. ఏమని? అసలు ఎందుకని వచ్చింది? అక్కడ జరిగింది చిన్న గాయమే. అది కామన్గా మనందరికీ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏళ్ళు నలుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు కాళ్ళు చూసుకోకుండా గుమ్మాన్నో లేదంటే ఏదో ఒక దాన్ని తన్నేస్తూ ఉంటాం మనం. కానీ ఆ దేవుని సేవకుడు ఎంత గ్రహింపులో ఉన్నాడంటే, ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనాత్మ ఎంత గ్రహింపు వరకు తీసుకెళ్ళిందంటే, ఎంత మేల్కొల్పులో ఉన్నాడంటే ఆ దేవుని సేవకుడు, ఒక చిన్న దెబ్బ తగిలినా సరే అయ్యో నా హృదయ స్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, తనను తాను పరీక్షించుకునే అంత స్థితికి వెళ్ళారు ప్రియులారా. కానీ ఈ రోజున మనుషులు ఉన్నారా అలాంటి స్థితిలో? ప్రియ విశ్వాసీ, నీ జీవితం అలాంటి స్థితిలో ఉందా? ఏ చిన్న సిచ్యువేషన్ ఎదురైనా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుని మోకరించి అసలు వేర్ ఇస్ ద డిఫాల్ట్, ఎక్కడ నేను పడిపోయాను, ఏమైపోయింది అనేటువంటి పరిస్థితి గ్రహించుకునే అంత మెలకు ఈ రోజున విశ్వాసాలకు ఉందా ప్రియులారా? లేనే లేదు, చాలామందికి లేదు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా మెలకు అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. మార్కు సువార్త 13:33 ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తీయండి. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండుడి, ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు. ఆ పై వచనం కూడా చూడండి పిల్లరా, 32వ వచనం కూడా, ఆ దినమును గూర్చియో ఆ గడిని గూర్చియో తండ్రి తప్ప ఏ మనుషుడైననో పరలోకమందలి దూతలైననో కుమారుడైననో ఎరుగరు. ఆ దినం అంటే ఏంటండి ప్రియులరా? ఆ దినం అంటే ఏంటి? రాకడ దినం కదా. 36వ వచనం కూడా ఒకసారి చూడండి ప్రియులరా. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీలో నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి. ఇక్కడ యేసుప్రభువు 2 వచనాల్లో పలికారు ప్రియారు, 33, 36లో జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, తర్వాత ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఏ కాలం? ఆయన అకస్మాత్తుగా వస్తాడు, వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా నుండవలెను. 33, 36, 37 ఆ 3 వచనాల్లో కూడా మెలకువగా ఉండండి అని యేసుప్రభువు వారు పదే పలికారు ప్రియులారా. ఆయన రాక గురించి మాటను పలికారు. ఆ దినం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన 2వ రాకడ వచ్చినప్పుడు ఎవరు నిద్రపోతున్నారో దేవుడు చూస్తాడు. నిద్రపోయేవారిని దేవుడు లేపడు ప్రియులారా. నిన్ను మేలుకొల్పేది కేవలం సువార్త ఒక్కటే. నీ జీవితంలో ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో, సోదరుడా నీ జీవితం ఎక్కడ బలహీనం అయిపోయిందో సువార్త మాత్రమే నిన్ను మేలుకొల్పుతూ ఉంటుంది. ఆ మేలుకొల్పులోని గనక నువ్వు రాకపోతే, మారు మనసు అనుభవంలోని గనక నువ్వు రాకపోతే ఏమండి దేవుడు నిన్ను ఆ క్షణాన లేపడు ప్రియులారా. ఒక సమయం ఉంటుంది, ఒక గడియ ఉంటుంది. ఆ గడియ గనక మనం దాటితే, ఆ సమయాన్ని గనక దాటితే నీకు రక్షణ లేనే లేదు ప్రియులారా. నువ్వెంత ప్రార్థన చేసినా సరే, నువ్వెంత ప్రయత్నం చేసినా సరే, నువ్వు ఎన్ని రీతులుగా ప్రయత్నం చేసినా సరే, నీ కోసం ఎంతమంది ప్రార్థన చేసినా సరే, నేను చెప్తున్నాను ప్రియులారా, ఆ సమయం గనక దాటిందా, ఆ పరిస్థితులు గనక దాటినయ్యా
ప్రియులారా, శోధనలోనికి నువ్వు ప్రవేశించావా? ఇంకా నిద్రపోయినటువంటి స్థితిలోనే. ఈ రోజున మనుషులు ఎంత నిద్రపోయినటువంటి స్థితిలో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దురాత్మ నిన్ను ఏం చేస్తూ ఉంటుంది? నిద్రపుచ్చుతూ ఉంటుంది. ఇంకా సమయం ఉందలే, సరి చేసుకోవడానికి ఇంకా సమయం ఉందలే, మారు పొందడానికి ఇంకా సమయం ఉందలే, రక్షించబడడానికి ఇంకా సమయం ఉందలే. ప్రియులారా, చాలామంది ఏదో వెళ్తుందలే జీవితం, అలా వెళ్తే బాగానే ఉందలే, పరిస్థితులన్నీ బాగానే ఉండాలి అనుకుంటున్నావేమో. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయం దాటితే నేను చెప్తున్నా ప్రియులారా, దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆ సమయం దాటితే దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నువ్వు ఎంత మొర పెట్టినా సరే నీ మొర దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మ్యూట్, అంతే. దేవుడి చెవులు మ్యూట్ అయిపోతాయి, అంతే. బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది? నీకు సమయం ఉన్నప్పుడు, నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుని సువార్త నువ్వు విన్నప్పుడు రక్షింప నేర్కొనున్నట్లు యెహోవా హస్తము ఏనాడు కూడా కొరచ కాలేదు, విననేర్కొనున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ సమయం దాటిందా దేవుని చెవులు మందం ఎక్కిపోతాయి. ప్రియులారా, సమయం దాటిందా ఆయన హస్తం కొరచైపోతూ ఉంటుంది నీ నుంచి. ఏమండి, చాలామంది జీవితాల్లో ఎంత విచారం అంటే దేవుని హస్తమేమో కొరచ కావట్లేదు నిన్ను రక్షించడానికి. ప్రతి క్షణం కూడా, ప్రతి ఆదివారం కూడా దేవుని హస్తం నీ దగ్గరికి వస్తానే ఉంది, సువార్త నీ దగ్గరికి వస్తానే ఉంది, ఆయన మాటలు నీ దగ్గరికి వస్తానే ఉన్నాయి. కానీ ప్రియులారా, మనం దేవుని హస్తానికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం, మనం ప్రార్థనకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం, మనం దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఎన్ని జీవితాలు ప్రియులారా! కొంతమందిని చూసినప్పుడు చాలా విచారం అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, ఈ రోజుకి కూడా కొంతమంది కోసం నేను వేదన చెందుతూనే ఉంటా, కొంతమంది కోసం ప్రార్థన చేస్తా, వారి కోసం మారాలి ప్రభువా, వారి హృదయాలు మారాలి, ఇంకా వారి గ్రహింపులోనికి రావాలి, వెలుగులోనికి రావాలి. ఇంకా వారు చీకటిలోనే ఉన్నారు, ఇంకా వారు నిద్రపోయినటువంటి స్థితిలోనే ఉన్నారు, ఇంకా అజ్ఞానంలోనే వారు ఉన్నారు. ఆ భారం నీకుందా ప్రియులారా? అందుకే స్పర్జన్ గారు కూడా ఏం చెప్పారంటే ప్రియులారా, ఇతరులు రక్షించబడాలి అనేటువంటి కాంక్ష మనలో లేకపోతే, ఇతరులు మారు మనసులోనికి రావాలి అనేటువంటి కాంక్ష మనలో లేకపోతే నువ్వు ఇంకా రక్షించబడలేదు అని పలికాడు ప్రియులారా. యు ఆర్ నాట్ సేవ్డ్ ఎట్. నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావు అంటే, నువ్వు ఇంకా పరలోకంలో ప్రవేశించవు. ఇంకా రాకడ వచ్చిందంటే అకస్మాత్తుగా ఈ సమయంలో రాకడ వచ్చింది అనుకోండి, ఏమండి, ఈ ఆరాధన అయిపోయే లోపు రాకడ వచ్చింది అనుకోండి, ఏమండి, ఎన్ని జీవితాలు ఆయనతో పాటు పైకి వెళ్తాయి ప్రియులారా? చెప్పండి, ఎంతమంది ఎక్కడే ఉండిపోతారు, ఎంతమంది మాయమైపోతారు? స్టిల్ మెనీ, చాలామంది ప్రియులారా. కాబట్టి ఇతరులు రక్షించబడాలి అనేటువంటి భావన నీలో ఇప్పుడు కూడా ఉండాలి. ఏమండి, దానియేలు గారు ఏం పలికారంటే, డెవిల్ హ్యాస్ ఎ 6000 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు డిసీవ్ ద పీపుల్ అని పలికాడు. మనుషుల్ని మోసం చేయడంలో అపవాది ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి? 6000 సంవత్సరాలు. ఎందుకని పర్టికులర్గా 6000 అని పలికారు? ఈ సృష్టి ప్రారంభమయ్యి 6000 సంవత్సరాలు అయింది కాబట్టి అపవాదికి మనుషుల్ని మోసం చేయడంలో 6000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, అపవాదికి మనకన్నా దేవుడి గురించి బాగా తెలుసు, అవునా కదా? ఎందుకంటే ప్రత్యక్షంగా చూశాడు దేవుణ్ణి, దేవుని మహిమలన్నీ తెలుసు, దేవునిలో ఉన్న శక్తి అంతా కూడా తెలుసు, పోరాడాడు కూడా, కానీ గెలవలేదు. మనుషుల్ని ఏ రీతిగా నిద్రపుచ్చాలో, మనుషుల్ని ఏ రీతిగా దిగదార్చాలో, మనుషుల్ని ఏ రీతిగా మోసం చేయాలో అపవాదికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే వాళ్ళు ఎంత ప్రార్థనా పరులైనా కానివ్వండి, వారెవరికి కూడా లేదు. కాబట్టి బైబిల్ ఏం సెలవిస్తుందంటే, అందుకే దేవుని ఆత్మ మనకి సమీపంగా ఉండాలి. ఎవ్వరూ కూడా అపవాదిని ఎదిరించేంత శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు, ఏ భక్తుడికి కూడా లేదు. అపవాదిని ఎదిరించినటువంటి ఒకే ఒక్క నరరూపి ఆయన ఎవరో తెలుసా? దైవ కుమారుడి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఎదిరించాడు. ఏమంటే యేసుప్రభువారు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత అపవాది ఆయన దగ్గరికి వచ్చింది శోధించడానికి. వచ్చిందా రాలేదా? 3 మాటలు పలికిందండి. ఏమని పలికింది? నువ్వే గనక దైవ కుమారుడివే అయితే, చూడండి, అపవాది రెచ్చగొడతా ఉంటుంది, అప్పుడప్పుడు మనం నిన్ను కూడా రెచ్చగొడతా ఉంటాడు, చాలా జాగ్రత్తగా వినండి. నువ్వే గనక దైవ కుమారుడివే అయితే ఈ రాళ్ళన్నిటిని ఏం చేయి? మార్చుకొని తిను. అంటే దేవుడికి శక్తి లేదన్నా అక్కడ? చూడండి, యేసుప్రభువారు కూడా ఆయన ఏం చేశారంటే అపవాదిని ఎదిరించలేదు ప్రియులారా. ఆయన ప్రతి దశలో కూడా ఆయన పలికిన 3 మాటల్లో కూడా ఏం చేశారంటే, ఏమండి, వాక్యాన్ని ఆయన కోట్ చేశారు, వాక్యంతో ఆయన సంబోధించారు, వాక్యంతో రిప్లై ఇచ్చారు అపవాదికి. ఏమండి, మనిషి బ్రతకాల్సింది దేనివల్ల? రొట్టె వలన కాదయ్యా, దేవుని నోట్లో నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతకాలి. రెండవదిగా పైనుంచి దూకు,
నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ రోజున బోధలన్నీ అంతే కదండి, అవునా కదా? నీకే జబ్బు ఉన్నా, నీకే సమస్య ఉన్నా, నీకే వ్యాధి ఉన్నా, నీకే ఉన్నా సరే దూకేయి. ముందు ఏం చేయాలి? ముందు నువ్వు దూకేసేయి. దేవుడు వచ్చి ఏం చేస్తాడు? ఏ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? పరీక్షించకూడదు, దేవుణ్ణి మనం శోధించకూడదు. మూడవదిగా, ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాకు సాగిలపడు, వీటన్నిటినీ కూడా నీకు ఇచ్చేస్తాను. చూడండి ప్రియులారా, ఎంత విచారమో చూడండి. ఈవెన్ ద డెవిల్ రన్స్ సమ్ మినిస్ట్రీ, సమ్ ఆర్గనైజేషన్, సమ్ ఫెలోషిప్స్, సమ్ చర్చెస్. ప్రియులారా, స్పర్జనే పలికాడు అన్నమాట. ఏవండి, వెన్ ద డెవిల్ ఇన్స్పైర్స్ ద చర్చ్ అని పలికాడు. అదే కొన్ని సంఘాలని నడిపిస్తూ ఉంటాడు, అపవాదే కొన్ని సహవాసాలని, కొన్ని ఆర్గనైజేషన్స్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ మూడు మాటల మీద ఏంటో తెలుసా? నువ్వు రొట్టెలన్నింటినీ చేసే, అక్కడ అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. లేదంటే దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటారు, దేవుణ్ణి పరిశోధిస్తూ ఉంటారు కొంతమంది, శోధిస్తూ ఉంటారు కొంతమంది. వీటన్నిటినీ మొక్కే లోకాన్ని సంపాదించుకో. యేసుప్రభువేమో ఈ లోకంలో సంపాదించుకోమాకండయ్యా, నువ్వెంత సంపాదించుకుంటే అంత లెక్కపు చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఎన్నిటి కోసం దేవుడిని అడిగిన దానికోసం కూడా లెక్కపు చెప్పాల్సి వస్తుంది, అది మర్చిపోమాక. ప్రభా నాకు ఇదివ్వు, నాకు అదివ్వు, ప్రభా నాకు ఇంత ఇవ్వు, నాకు అంత ఇవ్వు, ప్రభా నాకు ఇంత డబ్బు ఇవ్వు, నాకు ఇన్ని ఆస్తులు ఇవ్వు, అంతస్తులు ఇవ్వు అని అడుగుతున్నావు దేవుడిని. బహుశా దానికి కూడా నువ్వు లెక్కపు చెప్పాల్సి వస్తుంది, మర్చిపోమాక. చాలామంది దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటారు, దేవుణ్ణి పరిశోధిస్తూ ఉంటారు. చాలామంది మనుషుల్లో చాలామంది స్వభావాలు తిరుగుబాటు తత్వం వారిలో ఉంటుంది ప్రియులారా. ఏమండి, కోరాహు, దాతాను, అబీరాము ఎన్ని అద్భుతాలు చూశారండి. ఐగుప్తు దేశం నుంచి విడిపించబడటం వారు చూడలేదా కల్లారా? చూశారు కదా. ఎర్ర సముద్రం పాయలవటం వారు చూడలేదా కల్లారా? చూశారు కదా. ఫరో సైన్యం నీళ్లలో మునిగిపోవటం వారు చూడలేదా? చూశారు కదా. అయినా సరే తిరుగుబాటు తత్వం ప్రియులారా. సువార్త నీలోనికి వచ్చినప్పుడు తిరుగుబాటు తత్వం మనుషుల్ని మేల్కొల్పుతూ ఉంటుంది. ఈ దినాల్లో వాక్యానికి లోబడాలా, సువార్తకు లోబడాలా, నీకు లోబడాలా, నీతికి లోబడాలా, పరిశుద్ధతకు లోబడాలా. ఎన్ని రకాలైనటువంటి తిరుగుబాటు తత్వాలు మనుషుల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయో తెలియదు, నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు. ఒక మాటని వ్యతిరేకంగా తీసుకుని దాన్ని రకరకాలుగా నువ్వు భావించేసి రకరకాలైనటువంటి ఆలోచనలు ఏం చేస్తూ ఉంటే తిరుగుబాటు తత్వం కూడా నిన్ను శోధిస్తూ ఉంటుంది, మర్చిపోమాక. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు సమాధానాన్ని నువ్వు తీసుకెళ్ళాలి నీ ఇంటికి. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ హృదయంలో రక్షణని మోసుకెళ్ళాలి నువ్వు ఇంటికి, మారు మనసుని మోసుకెళ్ళాలి నువ్వు ఇంటికి. ఏదో ఆశీర్వాదాలను మోసుకెళ్దాం, దేవుడు వచ్చేసేస్తాడు ఇచ్చేస్తాడు అన్నటువంటి భావనతో రామాకండం ప్రియులారు. నీ హృదయం ఎప్పుడైతే సరిగా ఉందో, నీ జీవితం ఎప్పుడైతే సరిగా ఉందో, నీ ఆలోచనలు ఎప్పుడైతే సరిగా చేయబడినాయో ఆ క్షణమే నీ పరిస్థితులు సరవుతాయి అన్న విషయాన్ని మర్చిపోమాక ఏనాడైనా సరే. కోరాహు, దాతాను, అబీరాము వ్యతిరేకత వారిలో కలిగింది. అపవాది కూడా కొంతమంది దూతల్ని వ్యతిరేకపరిచాడు. ఆ వ్యతిరేకపరిచిన దాంట్లో కొన్ని దూతలు 1/3 ఆఫ్ ద ఏంజల్స్ ప్రియులారా, 33.5 కోట్ల ఏమండి దూతలన్నీ కూడా సపరేట్ అయిపోయినాయి. వాడు నరకానికి వెళ్ళిందే కాకుండా ఈ దూతలన్నిటినీ కూడా నరకానికి ఈడ్చుకెళ్ళిపోతాడు. ఏమండి, అపవాది నిన్ను ఏ రీతిగా మోసం చేస్తాడో నీకు తెలియదు. అపవాది నిన్ను ఏ రీతిగా నీ హృదయాన్ని గాయపరుస్తాడో నీకు తెలియదు. ఏ రీతిగా నీ ఆలోచనలు మారుస్తాడో నీకు తెలియదు. కాబట్టి మెలకువ మనకి చాలా అవసరం ప్రియులారా. నీ జీవితంలో కూడా మెలకువ ఉందా? మెలకువగా నడుస్తూ ఉన్నావా? ఏమండి, యేసేపు మీద కూడా శోధన వచ్చిందా రాలేదా? పోతీఫరు భార్య వచ్చినప్పుడు శోధించినప్పుడు ఎదిరించి అక్కడి నుంచి పారిపోయాడే. సంసోను ఎదురుగా కూడా వచ్చింది ఢిల్లీలో, సంసోనే వెళ్ళి శోధనలో పడిపోయాడు. యేసేపుకి శోధన ఎదురొచ్చినా సరే అక్కడి నుంచి పారిపోయాడు. కానీ సంసోను ఏం చేశాడు? శోధనలో పడిపోయాడు ప్రియులారా. కానీ వాళ్ళిద్దరికీ ఒక డిఫరెన్స్ ఉంది చూడండి. సంసోను మీదకి దేవుని అభిషేకం ఉంది, దేవుని ఆత్మ ఉంది. ఏమండి, దేవుడు ఆయన ఆత్మని ఇచ్చాడు సంసోనికి తోడుగా. దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు సంసోను. కానీ నాకు అవసరం లేదు, నాకు స్త్రీయే కావాలి, నాకు లోకమే కావాలి, నాకు వ్యసనాలే కావాలని పరిగెత్తాడు ప్రియులారా. డెలీలా చక్కగా నిద్రపుచ్చింది. ఏమండి, ఇక్కడ మార్కు సువార్తలో రాయబడినట్లుగా దేవునాత్మ ఉంది ఆయన దగ్గర. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? డెలీలా ఒళ్ళో పడి నిద్రపోతూ ఉన్నాడు. జాగ్రత్త సోదరి సోదరుడా, కొన్ని పరిస్థితులు నిన్ను కూడా నిద్రపుచ్చుతూ ఉంటాయి. పర్లేదులే, నీ హృదయ స్థితి బాగానే ఉందిలే, పర్లేదులే, మన పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయిలే, పర్లేదులే. ఏ క్షణమైతే నీ మనసుకు అనిపించిందో గుర్తుపెట్టుకో. చిన్నపిల్లల్ని తల్లిలు ఎలా ఏం చేస్తూ ఉంటారు? బుజ్జగిస్తా అలా పడుకోబెడతారు. నిన్ను కూడా అపోది అలా పడుకోబెడుతుందన్న విషయాన్ని మర్చిపోమాక ప్రియులారా. ఏమంటే డిఎల్ మోడీ గారు కూడా ఏం చెప్పారంటే, అంటిల్ కన్విక్షన్ ఆఫ్ సిన్స్ బ్రింగ్ డౌన్ టు ద నీస్. మనలో ఉన్నటువంటి పాపం యొక్క ప్రాయచిత్తము మోకాళ్ళ మీదకి వచ్చేంత వరకు కూడా
ఏమండి, అంటిల్ వి హంబుల్డ్ అవర్ సెల్ఫ్ కంప్లీట్లీ, మనల్ని మనం దీనులుగా మార్చుకునేంత వరకు కూడా, అంటిల్ దెర్ ఈజ్ నో హోప్ ఆన్ అవర్ సెల్ఫ్స్, ఏమండి మన మీద మనకి నిరీక్షణ లేనంత వరకు కూడా, రిమెంబర్ సేవియర్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ యూ, రక్షకుడు నీకు దూరంగానే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోమాక. పాపం యొక్క ప్రాయశ్చిత్తం నీలోనికి రానంత వరకు కూడా, ఏవండి నువ్వు దీనుడిగా దీనురాలుగా మారనంత వరకు కూడా, ఏవండి నీ జీవితంలో నీ మీద నీకు ఎలాంటి నిరీక్షణ లేనంత వరకు కూడా రక్షకుడు నీకు దూరంగానే ఉన్నాడు. డిఎల్ మోడీ అనేటువంటి దేవుని సేవకుడు పలికాడు పిల్లలు. మా డాడీకి దేవుని సేవకుడు అంటే చాలా ఇష్టం. ఆయన చాలా మోట, ఆయన చదువుకోలేదు. ఎన్ని ఆత్మల్ని సిలువ దగ్గరికి నడిపించాడు అంటే, ఎంతమంది జీవితాలని సిలువ దగ్గరికి నడిపించాడు అంటే, ప్రియులారా, హీ సేవ్డ్ మెనీ సోల్స్. ప్రియులారా, నియర్లీ 10 million souls టు ద క్రైస్ట్. ఈ రోజున మనుషులకి అలాంటి భావన లేదు. మనుషులకి ఈ రోజున నో కన్విక్షన్ ఆఫ్ సిన్. పాపం నిమిత్తం ప్రాయచిత్త పడాలి, నాలో ఏ దోషం ఉందో నాకు తెలియదు, నా వెనకమాల ఏ శాపం ఉందో తెలియదు మనుషులు ఈ రోజున. ఏమండి, నేను సందర్భం చెప్తాను చూడండి. నీ పాపాన్ని నీ శాపాన్ని తీసేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు గనక ఆ రెండింటి విషయాల్లో మేలుకొలుపు లేకుండా ఆ రెండింటిని నువ్వు తీసేసుకోలేకపోయావా నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ, యు ఆర్ అన్ఫిట్ టు బీ ఏ క్రిస్టియన్ అంతే. ఎందుకోసం అండి దేవుడు సిలువలో బలయ్యింది? మన పాపం కోసం కదా, మన శాపం కోసం కదా. నువ్వు దాన్ని తీసేసుకోలేకోకుండా నువ్వు దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? దేన్ని సంపాదించుకోవడం కోసం నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చావు ప్రియులారా? అందుకే దేవుని సేవకుడు చక్కని పాట రాశాడు. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వారి సిలువలో సాతాను సైన్యము ఓడిసేను. మన పాపము. చూడండి పిల్లరా, ఈ పాట అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఏమండి ఎట్ ది ఎండ్ చివరికి వచ్చేసరికి ఈ 2-3 లైన్ల కోరస్ నేను పాడుకుంటా పిల్లలు. ఎట్ ద టైం చాలాసార్లు ఏమండి నా కళ్ళెంట నీళ్లు అలా కారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకని మన పాపాన్ని మన శాపాన్ని తీసివేయలేని పరిస్థితుల్లో ఈ రోజున మనుషులు, నువ్వు దానికోసం పరిగెత్తకుండా దేనికోసం పరిగెడుతున్నావు? సోదరుడా, కన్విక్షన్ ఆఫ్ సిన్ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. మన జీవితంలో పాపం యొక్క ప్రాయశ్చిత్తం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ రోజున జాన్ న్యూటన్ ఏమండి మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, హీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ షిప్. నౌకకి ఆ వాడకి కెప్టెన్ జాన్ న్యూటన్ పిల్లలు. ఆ నౌకలో చాలామంది వేశ్యలు ఉండేవారు, చాలా మద్యం ఉండేది, చాలా రకాలైనటువంటి లోకం అంతా కూడా అక్కడ ఉండేది. జాన్ న్యూటన్ ఏం చెప్తే మిగతా వాళ్ళంతా అదే చేయాలి. అక్కడ క్రూ మెంబర్స్ అంటారు, క్యాబిన్ క్రూ వారు కానివ్వండి, అక్కడ వర్కర్స్ కానివ్వండి, లేబర్స్ కానివ్వండి, వారంతా కూడా ఓదనన్న వారందరూ కూడా ఇష్టానుసారంగా లోకంలో సముద్రం మయాన్న ఏవండి ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వేశ్యలతో వెళ్ళిపోయేవారు, ఏవండి వారిలో వ్యభిచార వాంఛలు వారిలో ఉండిపోయినాయి. ఆ షిప్లో మద్యానికి అలవాటు పడిపోయి ఉన్నారు. చాలామంది రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. ఏమండి జాన్ న్యూటన్ తన తోటి కెప్టెన్స్ అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, న్యూటన్, ఒకప్పుడు నువ్వు కూడా మాలో పాలిభాగస్తుడివే కదా, ఒకప్పుడు నువ్వు కూడా మాతో పాటు వచ్చి వేశ్యలతో ఉన్నటువంటి వాడివే కదా, రావు ఇప్పుడు ఏమైంది, ఎందుకని ఒంటరిగా నిలబడ్డావు, ఎందుకని అందరికీ వ్యతిరేకంగా నువ్వు నిలబడ్డావు అని అడిగితే, లేదు, ఐ కన్విక్ట్ మై సిన్స్, నేను నా పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తపడ్డాను, దేవుడు నా పాపాలన్నింటినీ కూడా తీసేశాడు, దేవుడు నా హృదయాన్ని అంతటినీ కూడా దేవుడు సరిచేశాడు అని జాన్ న్యూటన్ చెప్తే ప్రియులారా వాళ్ళందరూ కూడా నవ్వారంట. ఏం చేశారండి? అక్కడ ఉన్నవారందరూ కూడా నవ్వి, దేవుని గురించి ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు ఈ మాట మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుందయ్యా అని ఇంకా ఎగతాళిగా మాట్లాడి, ఇంకా నవ్వుతా మాట్లాడి, లేదు రా, ఇంకా ఆయన్ని శోధిస్తూ ఉన్నారు కొంతమంది, ఆయన స్నేహితులు కానివ్వండి, ఆ షిప్లో ఉన్నవారందరూ కానివ్వండి, రా 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 ఇంకా లోకంలోనికి రా, ఇంకా రా పరిస్థితిలోనికి అని శోధిస్తుంటే, ఏమంటే నేను రాను, ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్, నేను వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాను, నా భార్యకి నేను ప్రమాణం చేశాను వివాహంలో కాబట్టి నేను రానని చెప్తే, అందులో ఒక అతను అన్నాడంట, యు ఆర్ ఎ స్లేవ్ టు వన్ ఉమెన్ అని పలికాడంట. నువ్వు ఒక స్త్రీకి బానిసగా ఉన్నావు అని పలికాడంట. అప్పుడు జాన్ న్యూటన్ నవ్వు అన్నాడంట, ఎస్, ఐఎమ్ ఎ స్లేవ్ టు ఓన్లీ వన్ ఉమెన్ బట్ యు ఆర్ ఎ స్లేవ్ టు మెనీ ఉమెన్స్ అని పలికాడంట. ఏమంటే నేను ఒక స్త్రీకే బానిసగా ఉన్నాను, కానీ మీరు ఏ స్త్రీకి పడితే ఆ స్త్రీకి మీరు ఏమైపోతా ఉన్నారు, బానిసలైపోయారు.
ఓ రోజున బానిసత్వమే నిన్ను ఏం చేస్తుంది అంటే నరకానికి నిన్ను దాసుడుగా దాసురాలుగా మార్చేస్తుంది. ఓ దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, క్రైస్తవులు గనక మారు మనసు పొందకపోతే, దేవుని గనక నమ్ముకోకపోతే, మారు మనసు రక్షణ మనలో గనక లేకపోతే, ఏ వాక్యం అయితే నువ్వు విన్నావో ప్రతి ఆదివారం, ఏవండి ఏ సందర్భాలైతే నిన్ను మేల్కొల్పునియో, దేవుని ఆత్మని నువ్వు ఎంత దుఃఖపెట్టావో, ఒక దినాన్న అవే కనీసం పరలోకాన్ని కూడా నీ కళ్ళతో చూసే ఏవండి హక్కు కూడా నీకు లేదు. నీ ఆత్మని సూటిగా తీసుకెళ్ళి ఏం చేస్తాయి? దోసేస్తాయి. అంతే. ఎక్కడ దోసేస్తాయి చెప్పండి ప్రియులారా? నరకంలో దోసేస్తాయి. కాబట్టి మెలకువ మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో చాలా విషయాల్లో మనం మెలకువగా ఉండాలి. చాలామందికి సువార్త బోధించాలి. ఓ రోజు ఢిల్లీలో ఉన్నా నేనున్న అపార్ట్మెంట్ రూమ్ నుంచి కారు కాగితాలు తీసుకుంటాం కోసం ఒక అతని దగ్గరికి వెళ్తున్నా. అయితే ఈ ఆటో బుక్ చేసుకున్నా అక్కడికి వెళ్ళడానికి. ఆటోలో కూర్చున్నా. వాళ్ళందరూ నార్త్ వాళ్ళు, వాళ్ళందరికీ తెలుగు రాదు. కానీ ఆయనకి సువార్త చెప్పాలి. నా వయసులో ఉన్నటువంటి కుర్రాడే ఆటో తోలుకుంటున్నాడు. పాపం చాలా వరకు చదువుకున్నాడంట. ఏమంటే చదువుకున్నాడు కాబట్టి ఇంగ్లీష్లో ఆయనకి చెప్తా ఉన్నా కొన్ని విషయాలు. ఎందుకో పదే పదే ప్రేరేపణ వస్తూ ఉంది. ఒక దినాన్న ఆత్మ గనక నశించిపోతే నువ్వే లెక్క చెప్పాల్సి వస్తుంది. నాకు చాలా భయం వేసింది. నీకు సమయం ఉంది, నీకు తెలుసు సువార్త, కాబట్టి సువార్త చెప్పి ఆ వ్యక్తిని మేలుకొల్పాల్సినటువంటి బాధ్యత నీకుంది. లేదా ఆత్మ నశించిపోయిందా, పలానా రోజున పలానా సమయంలో నీకు సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చాను, నువ్వు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది, మర్చిపోమా. కానీ మనస్సాక్షి పదే శోధిస్తే ప్రియులారా, ఆ వ్యక్తికి భాష రాకపోయినా సరే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో ఆయనకి కొన్ని సువార్త చెప్పాను. విన్నాడు, గ్రహించాడు. అలాగే నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. నేను తప్పించుకున్నా అక్కడి నుంచి. ఎందుకని? ఒకదనాన్న లెక్కప్ప చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓదనాన్న దేవుడు నన్ను గద్దించాడు, ఓదనాన్న దేవుడు నన్ను హెచ్చరించాడు, దేవునికి లెక్కప్ప చెప్పాల్సిన అవసరత నాకు లేదు. ప్రియులారా, నువ్వు మేలుకొల్పబడ్డావు, నువ్వు ఇతరుల్ని మేలుకొల్పుతూ ఉండాలి. నువ్వు ఆత్మీయత గురించి విన్నావు, ఇతరులని ఆత్మీయతలోకి నడిపిస్తూ ఉండాలి. ప్రియులారా, ఓ రోజున ఒక అతను వచ్చి చాలా బాధతో చాలా వేదనతో, నేను బాగా క్లోజ్గా ఉంటాం, అన్నదమ్ముల్లాగా ఉంటాం ప్రియులారా. ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, బాబాయ్ పలానా వ్యక్తులు నన్ను చాలా చాలా తక్కువగా చూస్తున్నారు, పలానా వ్యక్తులు చాలా చాలా చీప్గా చూస్తున్నారు నన్ను. మనోడదాకా బాగానే విలువగా చూశారు, మనోడదాకా విలువిచ్చారు, కానీ ఈ క్షణాన్న నన్ను చాలా ఇదిగా చూస్తున్నారు. ఆ సందర్భంలో పర్టికులర్గా ఆ సిచ్యువేషన్లో ఆ సమయంలో నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు, నా గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారంటే ఏమండి? నేను ఆయన మీద చేయేసి అన్నా లోకం అన్నా, మనుషులు ఎప్పటికీ మనుషులుగానే ఉండిపోతారన్న. అలాంటి విషయాల్ని తీసుకుని, అలాంటి సందర్భాలను నువ్వు తీసుకుని కనుక నీ హృదయాన్ని నువ్వు గాయపరుచుకుంటే, మనుషులు ఒకప్పుడు మనల్ని ముందు పెట్టారేమో, ఇప్పుడు మనల్ని వెనకమాలు పెట్టారేమో, పరిస్థితులు మారేగలిది, మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి. అంతే. నువ్వు వారి వైపు ఎందుకు చూస్తున్నావు? మనం క్రైస్తవులం, మనం దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులం. నీకు తెలుసు సువార్త, వారు ఇంకా నామకార్థంలోనే ఉన్నారు. వారికి సహం తెలిసి సహం తెలియని మనుషులు వారందరూ కూడా. వారిని బట్టి నీ హృదయాన్ని ఎందుకని పాడు చేసుకుంటావు? వారిని బట్టి నీ మనసును ఎందుకని గాయపరుచుకుంటావు? వారికి తెలియదేమో, నీకు తెలుసు. మన హృదయాన్ని గాయపరుచుకోకూడదు అన్న విషయం నీకు తెలుసు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దాట్. దాని గురించి నువ్వు బాధపడమాక, దాని గురించి నువ్వు దిగులు పడమాక అని చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నవ్వుతా నా వైపు చూసి, నిజమే బాబాయ్, వీఆర్ ఎ రియల్ క్రిస్టియన్స్, మనం నిజమైన క్రైస్తవం. ఏమండి, వీ నో ద ట్రూత్, మనకి సత్యం తెలుసు, వారికి తెలియదు. కాబట్టి మనమే విలువగా చూడాలి, మనమే మంచిగా చూడాలి, మనమే సహాయం చేయాలి, మనమే వారిని దగ్గరికి తీసుకోవాలి, మనమే ప్రేమించాలి. ప్రియులారా, ఉందా నీకు మేల్కొల్పు? మనుషులు ఈ రోజున బదులు పలుకుతూ ఉంటారు. నీకు సమయం వస్తుంది, నువ్వు కూడా దెబ్బ కొట్టు, నీకు సమయం వస్తుంది. అవునా, వాళ్ళు ఇలా చేశారా, వాళ్ళు అలాంటి వాళ్ళే, వాళ్ళు నీచులు, వాళ్ళు మంచోళ్ళు కాదు, రకరకాలైనటువంటి మాటలు పలికిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, నీ అభిప్రాయాన్ని మార్చుకో. రకరకాల మాటలు నీ చుట్టూ పలికేవారు ఎవరైనా ఉన్నారేమో, అలాంటి వారికి దూరంగా ఉండు. ప్రియులారా, మనుషులతో మాట్లాడడం ప్రాముఖ్యమే, కానీ ప్రియులారా ఎలా పడితే అలా మాట్లాడేవారితో ఉండటం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి అంటిల్ ద కన్విక్షన్ ఆఫ్ సిన్స్ బ్రింగ్ డౌన్ టు ద బోత్ నీస్, మన రెండు మోకాళ్ళు వేసి ఎప్పుడైతే మనం పాపానికి ప్రాయశ్చిత్తపడ్డామో, అంటిల్ వి హంబుల్డ్ అవర్ సెల్ఫ్, మనం ఎప్పుడైతే మనం దీనులుగా మారామో ప్రియులారా, మనం ఎప్పుడైతే నో హోప్ ఆన్ అవర్ సెల్ఫ్స్ ప్రియులారా, మన మీద మనం ఎప్పుడైతే నిరీక్షణ తీసేసుకున్నామో, ఆ క్షణాన్న దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఆ క్షణాన్న దేవుని హస్తం నీకు సమీపంగా ఉంటుంది. ఆ దినాన్న దేవునికి నువ్వు సమీపంగా ఉంటావు. ప్రియులారా,
ఓ సందర్భం చెప్తున్నా చూడండి. దేవుడి గురించి ఎంత గొప్పగా నువ్వు విన్నా సరే, దేవుడు ఇంత గొప్పోడు, దేవుడు అంత గొప్పోడు అన్న విషయాన్ని నువ్వు ఎంతన్నా సరే, దేవుడు కనుక నీ పరిచయం అవ్వకపోతే 2వ నిమిషంలోనే నువ్వు మర్చిపోతావు అదంతా కూడా. లోకస్తులు చెప్తారు దేవుడు గొప్పోడు అన్న విషయం, అవునా కదా? ఏమండి, మన కాన్సెప్ట్ ఎందుకని డిఫరెంట్గా ఉంటుంది అంటే, ఇక్కడ దేవుని గురించి గొప్పగా చెప్పడం కన్నా ఒక మనిషిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, సిలువ దగ్గరికి తీసుకెళ్ళి దేవుణ్ణి పరిచయం చేస్తే ఆటోమేటికల్లీ యూ విల్ ఫీల్ ద గాడ్. నీకు దేవుణ్ణి పరిచయం చేస్తే చాలు. ఇక్కడ దేవుణ్ణి మాత్రమే పరిచయం చేస్తారు. కాబట్టి పైకి మనం ఎన్ని పోతలు ఉన్నా సరే, పైకి ఎన్ని డంబాలు ఉన్నా సరే, అవన్నీ హృదయాన్ని పాడు చేస్తాయి, అవన్నీ నీ జీవితాన్ని పాడు చేస్తాయి. కాబట్టి మోకాళ్ళ అనుభవంలోనికి నువ్వు రా, నీ హృదయానంతటినీ కూడా పశ్చాత్తాపంలోనికి తీసుకురా. సిలువకి సమీపంగా నువ్వు రా. యేసు రక్తం నిన్ను కడగడానికి సంసిద్ధంగా ఉంది. ఆయన రక్తంతో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని కడుక్కోవడానికి, నీ శాపాలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం, మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయి మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.